let you know about an interesting platform called Binomo Honest Trading App. ఇది యాపిల్ అండ్ గూగుల్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మనం డిఫరెంట్ అసెట్స్ పైన ట్రేడ్ చేయొచ్చు, లైక్ గూగుల్, యాపిల్, బిట్ కాయిన్, గోల్డ్ అండ్ కరెన్సీ పేస్ లైక్ యూరో అండ్ యూఎస్టీ. అండ్ ఆల్సో వీ కెన్ ఎర్న్ అప్ టు 90% ప్రాఫిట్. మనం ఎంచుకున్న అసెట్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పి ఒక గ్రాఫ్ రూపంలో మనకు చూపిస్తుంది. లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్ హియర్. సో ఇక్కడ నేను అసెట్ వాల్యూ పెరుగుతుందని చెప్పి 700 రూపీస్ని ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఎస్, మై ఫోర్కాస్ట్ వాజ్ రైట్. సో ఇక్కడ నాకు వచ్చిన మనీని పేటిఎం ఆర్ బ్యాంక్ నేను విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా 24 hours లోపే. మినిమం డిపాజిట్ వచ్చి 350 రూపీస్. మీరు నా ప్రోమో కోడ్ కనుక యూస్ చేస్తే మీ డిపాజిట్ అనేది డబుల్ అవుతుంది. అంటే మీరు 400 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ 800 అవుతుంది అనమాట. గో అండ్ డౌన్లోడ్ Binomo Honest Trading యాప్ యూజింగ్ ద లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో దాట్ మీ డెమో అకౌంట్లోకి ఇన్స్టెంట్గా 65,000 రూపీస్ వచ్చేస్తాయి. ఆ మనీని మీ ట్రేడింగ్ ప్రాక్టీస్కి కానీ స్ట్రాటజీ లర్నింగ్కి కానీ యూస్ చేసుకోవచ్చు. Trade wisely, your capital might be at risk. Go and download Binomo Honest Trading app. I'm Binomist. Are you? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చిన్నవాడికి చెప్పినట్టు చెప్తారుగా. ఎప్పుడు వచ్చినారు? 8:30 9కి వస్తా అన్నారు. మిర్యాలగూడ నుంచి తెచ్చాను తోటకూర. ఏంటిది? తోటకూర మిర్యాలగూడ నుంచి తెచ్చాను. చేస్తున్నారు ఫ్రెష్. అంటే ఇంట్లోదా పొలంలోదా? కొనుక్కొచ్చాను. ఈయన ఊరికి వస్తూనే ఉన్నాడు. రాని కానీ ఎక్కడి పొలంలోవా ఇప్పుడు? మనం అప్పుడు చూసినాం కదా తోట. దోసకాయ తింటావా? మమ్మీలాగా తినవా? గేట్ తీసుందా ఆంటీ? అన్ని దోసకాయలేనా ఇవి? ఇన్నేం చేస్తారు? ఈ కాలనీలో అందరికి ఇద్దామని. వావ్, చూడడానికి కలర్ఫుల్ ఉంది కానీ నేను తినను. మందులు కొట్టలేదా? మందులు అస్సలు కొట్టాను. మందులు కొట్టలేదు కాబట్టి ఇంత అయిపోయింది. మళ్ళీ పోతానే ఉన్నారా? మనకు వాచ్మెన్ దోసకాయలు ఒక్కటే తెచ్చారు. వాచ్మెన్ పిలిచి ఇంకేమున్నాయి, ఇంకా బీరకాయలు అయిపోయినాయి. వంకాయలు కొంచెమే ఉన్నాయి. తోటకూర, గోంగూర. నువ్వేంటి అలిగావా? అలిగావా చింతల్లి? మళ్ళీ తోటకూర కడుగుతుంది. ఇందాకేదో చేశారుగా. అది కూడా తోటకూర. అదేంటిదేంటి? ఇంకా మిగిలింది మొత్తం చేద్దామని చూస్తాం. ఎట్లా చేస్తారు తోటకూర కూర చెప్పండి. తోటకూర ఉల్లిగడ్డ కోసి, ఆ సౌండ్ ఆపినాక చెప్పు. ఉల్లిగడ్డ కోసి తాలింపు వేసి టమాటా వేయాలి. టమాటా మొత్తం ఉడికినాక తోటకూర వేయాలి. కొంచెం ఉడికినాక ఉప్పు, కారం వేసేస్తే మంచిగా ఉంటుంది. మసాలాలు ఏమి వేయరు. ఉప్పు కూడా తక్కువ. ఉప్పు తక్కువ మాకు తెలుసులే. అది ఉప్పు తక్కువ కాదు, నువ్వు ఉప్పు అనాలి. ఊరికే ఇంట్లో ఉండలేకపోతున్నాము, పిచ్చిలేస్తుంది. కరోనా కదా, కొన్ని రోజులు ఉండాలి తప్ప. ఇంకెన్ని రోజులు? 2-3 ఏళ్ళు అయిపోయి. 2 ఏళ్ళు అయిపోయి. ఏం చదివాము? సరే, ఎంత కూర వేసినా ఇంతే అయిపోతుంది కదా అంకుల్? ఇంత వేసినా ఇంత. ఇంకా వెళ్దాం. అండ్ ఇవాళ యాక్చువల్లీ బయటకు వెళ్దాం అనుకున్నాం. మేము మార్నింగే వెళ్దాం అనుకున్నాం. కాకపోతే వేరే వర్క్, ఇంట్లో వర్క్ ఉండి వర్కర్స్ రావడం వల్ల డిలే అయింది. అంకుల్కి కూడా వేరే వర్క్ ఉందని చెప్పి. ఇన్ ద మీన్ వైల్ అంకుల్ రెడీ అవ్వమని చెప్పారు. బట్ నిహాన్ ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా వాడికి షేడ్స్ అంటే చాలా ఇష్టం, సేమ్ వాళ్ళ డాడీ లాగానే. ఎవరి స్పెట్స్ కనిపించినా తీసి పెట్టేసుకుంటాడు. లైక్ పెట్టుకొని మిర్రర్లో చూసుకోవడము, లేకపోతే పెట్టుకొని ఆ షేడ్ అనేది వేరియేషన్ వస్తుంటుంది కదా మనం డైరెక్ట్గా చూసిన దానికి, అలా చూసిన దానికి. సో అలా పెట్టుకొని తీసి చూడడం. ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు చూసుంటారు. లైక్ చాలా ఇష్టం అనమాట వాడికి. వాడు అలా పెట్టుకొని కూర్చుంటే నాకు సేమ్ ప్రణయం చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ ఫేస్ ఫీచర్స్ కానీ, ఆ కూర్చునే విధానం, ఆ షేడ్స్ పెట్టుకునే విధానం
అంతా నాకు సేమ్ వాళ్ళ డాడీని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ నాకు అట్లా అనిపించినప్పుడు. సో ఎక్కడికి వెళ్ళినా వాడికి తీసుకొస్తూ ఉంటా షేడ్స్, బికాజ్ వాడికి ఇష్టం కాబట్టి. మోస్ట్లీ కాకపోతే కొన్ని కొన్ని లూజ్ అయిపోతుంటాయి, కానీ పెట్టుకుంటూనే ఉంటాడు వాడు. అండ్ ఇలా ఆడుతూ ఉన్నాడనమాట. నార్మల్గా ఇంతకుముందు మిర్యాలగూడలో ఏమో ఒక కేన్ ఉయ్యాల ఉండేది మాకు, కాకపోతే అది అక్కడే ఉంచాము. ఇక్కడ వేరే ఐరన్ది తీసుకొచ్చాము, కానీ అది హోల్ చేయలేకపోతుంది బీమ్కి పెడితే. సో అందుకే ఇంకా అది అయినా పనుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు వాడు, అందుకే అంకుల్ ఇది తీసుకున్నారు. సో ఇంకా ఇంతకుముందు అయితే చిన్నప్పుడు మేము ఊపాల్సి వచ్చేది, ఇప్పుడు వాడే కొంచెం ఫోర్స్ఫుల్గా ఊపి ఎక్కుతున్నాడు, మళ్ళీ అది స్లో అవ్వగానే మళ్ళీ దిగి వాడే ఉయ్యాలు ఊపుకొని మళ్ళీ ఎక్కుతున్నాడు. చాలా రిలాక్స్డ్గా పండుకుంటాడు దాని మీద. ఎప్పుడన్నా ఉరికి 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 కాలు నొప్పులు వేసినా, లేకపోతే అలసిపోయినట్టు అనిపించినా, నిద్ర వచ్చినా, లేకపోతే వాటర్ తాగాలన్నా, మిల్క్ తాగాలన్నా, ఏది ఉన్నా కానీ దాని మీదే కూర్చొని చేస్తుంటాడు. చాలా ఇష్టం అనమాట వాడికి. ఇక్కడ ఆంటీ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నారు వాడికి, ఇడ్లీ. సో అది కూడా దాని మీదే. అండ్ నేనేమో ఇక్కడ ఇడ్లీనే తింటున్నాను నేను కూడా. మేమేమో ఒక పక్క బయటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం, వీడు మాత్రం చాలా గొడవ చేస్తున్నాడు. అక్కడ అయిపోయాక వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నా కాస్మెటిక్స్ అవి ఇవి అన్నీ పడేసాడు. దాని తర్వాత మళ్ళీ ఇటు వచ్చి డ్రాలో ఉన్న ఆంటీ వస్తువులన్నీ తీసి పడేసి మళ్ళీ అదికే కూర్చున్నాడు. ఒక్కోసారి భయం అవుతుంది, అందుకే ఎమ్మటే తిరుగుతూ ఉంటాం అనమాట. సడన్గా ఇలా ఎక్కి కింద పడడం అలా చేస్తే కొంచెం కష్టం కదా, పిల్లలు దెబ్బ తాకుతుంది కదా అని చెప్పేసి ఇంకెమ్మటెమ్మటే తిరుగుతూ ఉంటాం, ఎటు వెళ్తే అటు, ఎటు వెళ్తే అటు. ఒక్కోసారి మెట్లెక్కి వెళ్ళిపోతుంటాడు. ఆ చేతికి హ్యాండ్స్ ఏమి ఉందని ఆ నోట్లో పెట్టుకోవడం చూస్తున్నాడు. రోజు రోజుకి ఇంకా చిన్నపిల్లల్లా తయారవుతున్నాడు అనిపిస్తుంది. అంటే లైక్ పెద్దగా అవుతుంటే గొడవ బాగా ఎక్కువ అవుతుంది కదా, ఇప్పుడు అంకుల్ నో అంటుంటే వాడు మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. సో అలా. అండ్ అంకుల్ అండ్ నిహాన్ బాండ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. వాడికి బేసిక్గా మమ్మల్ని ఇంట్లో చూసి 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 అంకుల్ రాగానే ఇలా అతుక్కపోతాడు అంకుల్కి. లైక్ చాలా మంచి బాండ్ అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ ఇప్పుడు అయిపోయింది, చాలాసేపు అయిపోయింది. మేము రెడీ అవుదాం అనుకుంటూనే ఉన్నాం, బట్ రెడీ అవ్వట్లేదు. కొంచెం బద్ధకం వేస్తుండే అనమాట. నిహాన్కి ఇక్కడ మ్యాంగో తినిపిస్తున్నాం. ఈ మ్యాంగోస్ యాక్చువల్లీ ఇంట్లో అంటే మిర్యాలగూడలో 2-3 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. దానికి వచ్చిన అంకుల్ ఎప్పుడన్నా వస్తుంటే, ఇంకా కొద్దిగా వస్తుంటాయి కదా, 3-4 అలా వస్తున్నప్పుడు అంకుల్ తీసుకొని వస్తారు. సో అలా తీసుకొచ్చిందనమాట. కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉంది, బట్ ఏం కాదు, వాళ్ళకి అన్ని టేస్ట్ అలవాటు కావాలి. అండ్ పులుపు కూడా ఒక్కోసారి మంచిదే, మరీ కారమైన పులుపైన ఏది పెట్టకుండా కూడా అలా ఉండద్దు. కొంచెం కొంచెం మెల్లిగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం కదా చిన్నప్పటి నుంచి. సో అలా అయినా తినిపిస్తున్నాను. మొహం అప్పుడప్పుడు అలా పెట్టుకొని తింటున్నాడు. నచ్చకపోతే అసలు తినడు, మరి నచ్చకపోయినా అయితే ఫోర్స్ చేయదు పిల్లలకి అసలు, మరి బలవంతంగా పెట్టేసి తినాలి అన్నట్టు. సో వాళ్ళకి ఏది కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, ఏది నచ్చుతుంది అంటేనే తినిపిస్తే వాళ్ళు కూడా దాన్ని తీసుకోగలుగుతారు. సో మార్నింగ్ అయితే ఇలా అయింది. నేను కొంచెం ఎర్లీగానే లేసా. ఎర్లీగా అంటే యాక్చువల్లీ ముందు రోజు నేను చాలా టైర్డ్ అయిపోయా, చాలా హెక్టిక్ ఉండేడే నాకు. కొంచెం లేట్గా లేద్దాం అనుకున్నా, 11-12 ఆ టైంకి కూడా. బట్ ముందు అంటే ఐ మీన్ టు సే 8:30కే లేచిన నేను. అండ్ నిహాన్ అప్పుడప్పుడు వాళ్ళ ఫాదర్ ఫోటో దగ్గరికి వెళ్ళి, వాళ్ళ డాడీ ఫోటో దగ్గరికి వెళ్ళి ఇలా ప్రణయ్ ఎలా అయితే నుంచొని ఉంటాడో సేమ్ అలా నుంచొని ఉంటాడు అనమాట. లైక్ అంటే అక్కడ ఒక పర్సన్ నుంచున్నాడు, నేను కూడా అలా ఇమిటేట్ చేయాలి అన్నట్టు ఇమిటేట్ చేస్తూ ఉంటాడు ప్రణయ్ని. అండ్ దాని తర్వాత ఇలా బుక్స్ పట్టుకొని చదువుకుంటుంటాడు. బుక్స్ అయినా, చార్ట్స్ అయినా, లేకపోతే ఇంట్లో ఏది కనిపిస్తే అది. ఇప్పుడు మనకు ఒక అలారం క్లాక్ ఉందనుకోండి, ఆ అలారం క్లాక్ని పట్టుకొని నెంబర్స్ చదవడము, రివర్స్లో చదవడము, ఆర్ సీడీస్ అట్లా ఉంటే ఆ సీడీ మీద ఏమేమి ఉన్నాయి ఆ లెటర్స్ అని చదవడము. అంటే ఇప్పుడు ట్యాక్సీ అని ఉంది సీడీ మీద, TAXI అంటాడు, బట్ ట్యాక్సీ అని అయితే కంప్లీట్గా ఆ TAXI ట్యాక్సీ అది ఇంకా అక్కడి దాకా వెళ్ళలేదు. బట్ అదైతే స్పెల్ చేస్తాడు బాగానే, స్పాంటేనిటీ ఉంది, మంచిగా గెస్ చేస్తాడు. కాకపోతే అప్పుడప్పుడు మనం పిలిచినప్పుడు మాట్లాడు, వాడికి ఇష్టమైనప్పుడే మాట్లాడతాడు. అండ్ ఇక్కడ వచ్చి యాక్చువల్గా వాడి ఫీడింగ్ చైర్ కొంచెం పక్కన పెట్టామన్నమాట. ఒక 2 days అయింది తీక, వాడు వెళ్ళి కూర్చుంటుంటే 2-3 days అయింది కదా, డస్ట్ పడుతుంది అని చెప్పి వాష్ చేయడానికి బయట పెట్టాం. అది ఇలా రాకర్లా కాకుండా స్ట్రైట్గా కూర్చోడానికి ఉంటుంది. సో ఆయన అలా స్ట్రైట్గా కూర్చోవాలని రాకర్ని తిప్పేసి తిరిగేసి దాని మీద కూర్చున్నాడు. కింద పడతాడన్న ఐడియా లేదనమాట మనవాడికి. సో అలా కూర్చుంటున్నాడు, వెనక నేను సపోర్ట్ ఇస్తూ ఉన్నాను. అండ్
ఫైనలీ మిల్క్ తాగుతున్నాడు. ఇప్పుడు ఇంకా పండుకుంటాడు అనమాట. బేసిక్గా మిల్క్ తాగినప్పుడు ఒకటి హుషారవుతాడు, లేకపోతే పండుకుంటాడు. సో ఇవాళైతే పండుకున్నాడు. ఇన్ ద మీన్ వైల్ నేను ప్యాకింగ్ చేసుకున్నాను. నిన్నటి ఆర్డర్స్ ఉండే ప్యాక్ చేసేవి. నిన్న అని ఎందుకు అంటున్నానంటే నేను ఏ రోజైతే వీడియో తీసానో ఆ రోజే వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. సో నిన్నటి ఆర్డర్స్ ఉండే అవి ప్యాక్ చేసేసి ఈలోపు నిహాన్ పండుకున్నాడు. కొంచెం మేము కూడా రెస్ట్ తీసుకుందామని అందరం రెస్ట్ తీసుకునేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇంకా లేచి మేము మళ్ళీ ఆఫ్టర్నూన్ వాడు లంచ్ చేశాడు. లంచ్ చేశాక ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు నిహాన్కి ఏమేమి తీసుకెళ్ళాలి బయటికి వెళ్ళేటప్పుడు అని మేము నార్మల్గా అన్నం అయితే బయట సరిగ్గా తినడు వాడు. బేసిక్గానే అన్నము కన్నా ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివి ఎక్కువ తింటుంటాడు. సో ఇడ్లీ వేసి పెట్టేసాము, వాడికి బాక్స్లో పెట్టి తీసుకెళ్ళామని చెప్పేసి. అండ్ ఇక్కడ ఫ్లాస్క్ ఇవన్నీ స్టెరిలైజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఎప్పుడైనా అంటే ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్గా అందరూ చేస్తూనే ఉంటారు, బట్ ఎవరికన్నా ఐడియా లేకపోయినా ఎవరైనా చేయడం మిస్ అవుతున్నా చేస్తారని చెప్తున్నాను. ఇక్కడ వాటర్ హీట్ చేసుకుంటాము. ఏవేవైతే గిన్నెలు కానీ బాటిల్స్ కానీ ఫ్లాస్క్ కానీ ఏవైతే తీసుకెళ్ళాం అనుకుంటున్నామో అవన్నీ పెట్టుకొని ఫస్ట్ అవన్నీ స్టెరిలైజ్ చేసుకుంటాం. ఫస్ట్ మనం వాష్ చేయగానే స్టెరిలైజ్ చేసి పెట్టుకుంటాము, బట్ బయటికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంకొకసారి అనమాట. సో నార్మల్గా ఎవరి దగ్గర స్టెరిలైజర్ ఉంటే చేసుకోవచ్చు. స్టెరిలైజర్ ఉంది, బట్ ఈ గిన్నెలు అవన్నీ దానిలో సరిపోవు. ప్లస్ ఎక్కువ ఏం యూజ్ చేయం, బయటకు వెళ్ళినప్పుడే యూజ్ చేస్తాను స్టెరిలైజర్ నేను. ఐ డోంట్ నో ఇట్లా అలవాటు అయిపోయినది. నార్మల్ హాట్ వాటర్తో స్టెరిలైజ్ చేస్తాము. సో ఏం లేదు, వాటర్ మరీ టూ మచ్గా కూడా హీట్ అవ్వద్దు. బికాస్ మీరు ఫీడింగ్ బాటిల్స్ అవి ప్లాస్టిక్ ఉంటాయి కదా కొన్ని, అందులో నిపిల్స్కైనా బాటిల్స్కైనా టూ మచ్ ఆఫ్ హీట్ కొన్ని తీసుకోలేవు. సో ఓవర్గా కూడా హీట్ చేయొద్దు అది. అండ్ కొన్ని ఫ్లాస్క్ కూడా టూ మచ్ హీట్ని తీసుకోలేవు. సో లిమిటెడ్గా మనం హీట్ చేసుకోవాలి, అది ఎంత అయితే అవసరమో అంతే. సో ఇలా వాటర్ అందులో వేసేసి అలా తిప్పేసి ఒకసారి పారబోసేస్తాను నేను. బికాజ్ ఆల్రెడీ క్లీన్ చేసి స్టెరిలైజ్ చేసినాయి కాబట్టి ఇలా చేసుకుంటాను. నార్మల్గా కూడా మనం క్లీన్ చేయగానే పిల్లలకి యూస్ చేసే ముందైనా మనం యూస్ చేసుకునే ముందైనా ఇలా హాట్ వాటర్తో కడిగితే దాని మీద ఇంకేమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. సో చాలా క్లీన్గా అనిపిస్తుంది కూడా. అండ్ ఇక్కడ నిహాన్కి కర్డ్ వేస్తున్నాను బాక్స్లో. కర్డ్ ఈజ్ మ్యాండేటరీ నా వరకు వస్తే, బికాజ్ మేము ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఇడ్లీలో వాడు చట్నీ, దాల్ ఆర్ మనం సాంబార్ ఏం తినకపోయినా కర్డ్ అయితే తినేస్తాడు. అండ్ ఆల్సో వాడికి ఎక్కడన్నా రైస్ పెట్టాలి అనిపించినా ఈజీగా ఉంటుంది. అండ్ నిహాన్ పండుకొని అప్పుడే లేసాడు. వాడిని అలానే ఎత్తుకొని కూర్చొని స్టార్ట్ అయిపోయాం. డ్రెస్ కూడా కార్లోనే మార్చేసా, బికాజ్ లేట్ అయిపోతుంది, ఉరుములు మెరుపులు వస్తున్నాయి బయట బాగా, మళ్ళీ వర్షం పడితే వెళ్ళలేము అని చెప్పేసి అలానే ఎక్కించుకొని కూర్చొని బట్టలు మార్చేసాను. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటి అంటే యాక్చువల్గా నిహాన్కి డైపర్స్ వేయడం ఆపేసినాము. జస్ట్ ఏదైనా షూట్ ఉన్నప్పుడు ఆర్ఎల్స్ బయటకు వెళ్ళినప్పుడు షూట్ కూడా నార్మల్ డైలీ బ్లాగ్స్ తీసేటప్పుడు ఏం వేయను. ఇప్పుడు దీనికన్నా ముందు వీడియో కృష్ణాష్టమి లైక్ కృష్ణుడిగా రెడీ చేసిన వీడియో ఉంది, అందులో వేసాను. అలాంటి ఏమైనా షూట్స్ ఉంటే పెడతాను. బిట్వీన్ మీరు ఒకవేళ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఇక్కడ అంకుల్ డైపర్స్ తీసుకోవడానికే ఆగినాము, వెళ్ళారు తీసుకోవడానికి. సో డైపర్స్ ఎందుకు వేయట్లేదు అంటే డాక్టర్ వద్దని చెప్పారు. టూ మచ్గా డైపర్స్ వేసినా కానీ స్వెట్ అక్కడ అకామిడేట్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. సో అందుకే. ఇప్పుడు చెప్పండి, ఏదో స్టోరీ చెప్తా అన్నారు ఇందాక. మర్చిపోయాను, వర్షం పడుతుందని మర్చిపోయాను. వర్షం పడుతుందని మర్చిపోయాను. ఏంటి అత్త కోడళ్ళ స్టోరీ అంట, చెప్పండి మరి. మర్చిపోయినా, వర్షం మన ఫ్యామిలీ అందరికి మతం పాట పాడండి మరి. ఏం పాట పాడండి? కొంచెం మంచి పాట పాడండి. మీరేదో మ్యూజిక్ నేర్చుకున్నట్టున్నారు. తలేని కోడలు ఉత్తమరాలు. నెక్స్ట్ కోడలు లేని అత్త గుణవంతురాలు. హాయ్ చెప్పండి. అప్పుడే మాస్క్ వేసుకొని కూర్చున్నారు. సో స్టార్ట్ అయ్యాము, బయటికి వెళ్ళామని చెప్పేసి. అప్పుడే ఈవినింగ్ అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేటప్పటికి. అరౌండ్ 4:30 స్టార్ట్ అయినాం మేము. అండ్ నిహాన్ కూడా అప్పుడే నిద్రలేసినాడు కాబట్టి కొంచెం డ్రౌజీగా ఉన్నాడు. ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అయి ఉంటే బాగుండే, ఎక్కువ టైం స్పెండ్ చేసేది బయట అనుకున్నాము. అండ్ మేము యాక్చువల్లీ వెళ్ళేది కాజాగూడ లేక్ అనమాట. అటు అనుకొని వేరే సైడ్ వచ్చినాం మేము. సో మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళి అటు సైడ్ వెళ్ళాము. బికాజ్ ఫస్ట్ టైం నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. ఐ హోప్ అంకుల్ వాళ్ళు కూడా వెళ్ళలేదు అనుకుంటా. అక్కడ యాక్చువల్లీ షూటింగ్ జరుగుతుంది. సో షూటింగ్కి అక్కడ మధ్యలో ట్రక్ ఒకటి అడ్డం పెట్టారు.
మమ్మల్ని ఆపి మీరు వెళ్తే స్ట్రైట్గా వెళ్ళండి, మధ్యలో షూట్ జరుగుతుంది, ఆపకండి, పార్క్ చేయొద్దు అన్న సెన్స్లో వాళ్ళు చెప్పారనమాట. సో మేము అలా వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ లేక్ దగ్గర ఆగాం. మెల్లిగా ఎత్తుకొని తీసుకెళ్తారా? వ్యూ పాయింట్ అని మెన్షన్ చేసింది ఒక 100 మీటర్స్ ముందు ఉంది. లల్లు మెల్లిగా 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 దిగాలి. కాదు, దిగాలి దిగాలి మెల్లిగా అంట. లేకపోతున్నాం. సో వెళ్ళిపోయినాము. నిహాన్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. బయటికి వెళ్తే ఏదో ఫ్రీడమ్ వచ్చినట్టు, నేను ఇంతకుముందు కూడా చెప్పే ఉంటా, చాలా చాలా హ్యాపీగా ఉంటాడు వాడు బయటికి వెళ్ళినప్పుడు. అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది అక్కడ, ఎక్కువ పొల్యూషన్ అదేం లేదు, చాలా ప్లెజెంట్గా, అంటే మొత్తం చెట్లు లేక్ అదంతా ఉంది కదా, చాలా బాగా నచ్చింది నాకు. కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికే అరౌండ్ 6 అయిపోయింది. ఇంకొంచెం ముందు వెళ్తుంటే బాగుండు అనిపించింది, బికాజ్ కొంచెం ఎక్కువసేపు ఉండేవాళ్ళం. మేము వెళ్ళిన టైం కరెక్టే, బికాజ్ లైట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, సన్సెట్ అయ్యాక ఎలా ఉంటుంది అని చెప్పి అర్థమైంది. బట్ లైట్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎక్స్ట్రా స్పెండ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఇక్కడ అంకుల్ ఐస్ క్రీమ్ తింటున్నారు, మమ్మల్ని కూడా తీసుకోమన్నారు. కానీ ఈ మధ్య ఎందుకో తినంగానే కోల్డ్ వచ్చేస్తుంది నాకు, వెదర్ చేంజ్ కూడా అవుతుంది కదా. సో నాకు కోల్డ్ వచ్చింది అంటే ఎమ్మటే నిహాన్కి వచ్చేస్తుంది, పక్కనే అనుకుంటాడు కదా, ఎందుకులే అని చెప్పి అవాయిడ్ చేసేసా. వీడు మాత్రం చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాడు, ఉరుకుతున్నాడు లిటరల్గా, బట్ మరీ గందరగోళం ఏం చేయలేదు. ఆన్ చేశారా? లల్లు స్మైల్ 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 స్మైల్. పాప కాదు, పాప పాప. చాలు, నేను దిగుతారా? నో పాప. బలూన్స్ తీసుకున్నావు తాతయ్య, బలూన్స్ కావాలని అడిగినా. వీడైతే ఎక్కడన్నా పిల్లలు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు, వాళ్ళు కొత్త పాత ఏముండదు, వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు అనమాట. ఐస్ క్రీమ్ ఈయన మాస్క్ ఎక్కడుంది, తెచ్చామా? తినేసారా? రెడ్ కలర్ బలూన్, 2 balloons. No, no, వదిలేనా? No. లల్లు నాకు నార్మల్గా కూడా రెడ్ కలర్ హీలియం బెలూన్స్ హార్ట్ షేప్ చాలా ఇష్టము, ఐ లవ్ దెమ్ అలాట్. నా కోసం అని కొనుక్కుంటే నిహాన్ లాగేసుకున్నాడు. యాక్చువల్లీ వాడి కోసమనే తీసుకున్నా, బట్ నాకు కూడా ఇష్టం అని చెప్పి. సో వాడు ఆడుతూ ఉన్నాడు, నాకేమో దాన్ని ఎక్కడ వదిలేస్తాడేమో అని భయం వేస్తుంది.
ఇంకా బాగుండేది కదా. చూడండి అంతే ఇది పట్టుకోండి దారం మళ్ళీనా ఏదో ఆయన సంతోషం ఆడతా మీరు ఇక్కడ ఉంటే నేను కార్ తిప్పుకొని వస్తాను. రేపు ఎక్కుదామా మరి? ఎక్కుదాం. ఎక్కి దూరం సార్ దూరం చాలా దూరం. నడుచుకోండి. జాగ్రత్త. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. దగ్గరే అని చెప్పేసి లైక్ నైట్ అయింది కదా, నిహాన్ ఆ లైట్స్ అన్నీ చూస్తాడు అని చెప్పి వాడు మాత్రం అలానే ఫేస్ ఇలా ఇలా తిప్పుకుంటూ అలా చూస్తూ ఉన్నాడు. నచ్చింది వాడికి. లైక్ వీ కెన్ అండర్స్టాండ్ కదా వాళ్ళ రియాక్షన్ని బట్టి నచ్చిందా లేదా అని చెప్పేసి. సో మేము వెళ్ళేటప్పటికి చాలా అంటే చాలా వర్షం వచ్చింది లిటరలీ. అసలు మేము వెళ్ళిన రోడ్ అంతా హెవీ రెయిన్ అనమాట. అసలు భయమైంది. లేట్ నైట్ కదా, చిన్నోడితో ఎట్లా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా వర్షంలో ఉన్నప్పుడు పిల్లలతో దూరంగా. సో అట్లా సో అదే అనమాట ఇవాళ డే. కొంచెం ఎర్లీగా వెళ్దాం అనుకుంటే లేట్ అయింది, బట్ వెళ్ళడం ఇట్స్ వర్త్ ఇట్. నిహాన్ చాలా ఎంజాయ్ చేశాడు, మేము చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.